క్రీస్తు ప్రభువారు సిలువ మీదకి వెళ్ళేవాడు కాదు. దేవుడు గనుక మనుషులను ప్రేమించినట్లయితే క్రీస్తు ప్రభువారు సిలువ మీదకి వెళ్ళేవాడు కాదు. ఈ మాటను చాలా జాగ్రత్తగా ఆలోచన చేయడానికి ప్రయత్నించండి. దేవుడు మనుషులను ప్రేమించాడు గనుక నేను వెళ్తానని క్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చాడు. అయితే క్రీస్తు ప్రభువారు మరణించాడు, మరణించి సమాధి చేయబడ్డాడు. అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందాం. అక్కడ ఏమని రాయబడింది ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనము. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. క్రీస్తుని మరణం అనేది బంధించటము అసాధ్యమైనటువంటి పని అనే మాటను చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులందరూ కూడా మరణిస్తూ ఉన్నారు. మనుషులందరినీ కూడా మరణము బంధించుతూ ఉన్నది. మరి క్రీస్తు ప్రభువారిని మాత్రము బంధించలేకపోయింది. ఎందుకంటే మరణమునకు ఒక బలం ఉందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమని రాయబడింది ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని అని అన్నాడు. మరణము యొక్క బలము ఎవరికి ఉందండి? మరణము యొక్క బలము ఎవరికి ఉందంటే అపవాదికి ఉంది. అపవాదికుంటే ఆ మరణము యొక్క బలము గలవాడైనటువంటి అపవాది మానవులకు మరణాన్ని చూపించి భయపెడుతూ ఉన్నాడు. మానవులకు మరణాన్ని చూపించి తన దాసత్వంలోనికి తీసుకుంటున్నాడు. మానవులకు మరణాన్ని చూపించి భయపెడుతూ తన దాసత్వంలో బంధించినటువంటి అపవాదిని జయించటానికి క్రీస్తు ప్రభువారు కూడా రక్త మాంసములలో పాలువాడాయను అనే మాట అక్కడ రాయబడింది. అంటే ఎవరిని జయించడానికంటే మరణము యొక్క బలము గలవాన్ని అపవాదిని మరణమును జయించటానికి క్రీస్తు ప్రభువారు రక్త మాంసముల్లో పాలువాడాడు. ఎందుకంటే రక్త మాంసములు కలిగినటువంటి మనము మరణాన్ని చూచి భయపడుతున్నాం. రక్త మాంసములు కలిగినటువంటి మనము మరణము యొక్క బానిసత్వములో ఉన్నాం. బానిసత్వములో నుండి మనల్ని విడుదల చేయటానికి క్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. మరణము ఆయన్ని బంధించలేకపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆ మరణము జయించి తిరిగి లేచిన తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనంలో క్రీస్తు ప్రభువారిని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న ఈ లోకములో ఏ మహానుభావులు, ఏ గొప్పవారు కూడా ప్రశ్నించలేకపోయారు. మరణమా, నీ విజయం ఎక్కడని ప్రశ్నించలేకపోయారు. ఎవరైనా కానీ ప్రశ్నించగలిగారా ప్రశ్న? మరణాన్ని ఆ ప్రశ్న మరణమునకు వేసింది క్రీస్తు ప్రభువారు ఒక్కడే. మరణమా, నీ విజయం ఎక్కడ? ఎంతవరకు కూడా నీ విజయాన్ని చూచుకొని మానవులందరూ కూడా భయపడుతుంటే వాళ్ళందరినీ కూడా బంధించి నేను విజయాన్ని పొందానని సంతోషించున్నావు కదా, ఈ రోజు నీ విజయం ఎక్కడని మరణాన్ని జయించి తిరిగి లేచి మరణాన్ని ప్రశ్నించగలిగినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం అందరం కూడా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే మరణమును జయించక మునుపు క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము ఒక 16 గంటలు మాత్రమే. అంటే మరణము అనగా క్రీస్తు ప్రభు వారు సిలువలోకి వెళ్ళక మునుపు 16 గంటల క్రితము క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో జరిగినటువంటి కీలకమైనటువంటి ఘట్టాలను నేను మీకు ఈ రాత్రికాల సమయంలో తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మానవులు రక్షణ పొందాలంటే లేకపోతే రక్షించబడాలంటే పరలోక రాజ్యమునకు చేరాలంటే క్రీస్తు ప్రభువారు చివరి గడిపినటువంటి గడియలు చాలా కీలకము మనిషికి. ఒకసారి నేను చాలా జాగ్రత్తగా టైం టు టైం చెప్తూ ఉంటాను. జాగ్రత్తగా మీరు అందరూ కూడా నోట్ చేసుకుంటూ జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తు ప్రభువారు సిలువలో మరణించక మునుపు 16 గంటల మునుపు ఏం జరిగిందో ఒకసారి నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 17వ వచనం మనం చదువుకుందాం.
రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము నీ కొరకు పస్కాను ఎక్కడ సిద్ధపరచవలనని క్రీస్తు ప్రభు వారిని శిష్యులు అడుగుతున్నారు. ఏ పండగ అది? పస్కా పండుగ దినమున క్రీస్తు ప్రభు వారు ఎక్కడ రొట్టె విరవాలో అడుగుతూ ఉన్నారు. ఎక్కడ విరుస్తావయ్యా, ఆ స్థలం ఏదో మాకు చెప్పమన్నాడు. ఆ స్థలము చెప్పమన్నటువంటి సమయంలో, అనగా ఆ రొట్టెని విరవటానికి కూర్చున్నటువంటి సమయం ఎంతో తెలుసా? 20వ వచనం చదవండి. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చొండెను. 12 మంది శిష్యులతో భోజనము కూర్చొండెను. సమయం ఎప్పుడంటే సాయంకాలము. సాయంకాలం అంటే 2, సాయంకాలం అంటే 3. ఎప్పుడు సాయంకాలం అంటాం మనము? సాయంత్రం ఇంటికి రండి అని అంటాం. ఎప్పుడు 2 గంటలకు రమ్మనా, 3 గంటలకు రమ్మనా? ఎప్పుడు సాయంత్రం అంటే? సుమారుగా చెప్పండి. సుమారుగా 5 నుంచి 6, 7 అలాంటి సమయంలో సాయంత్రం అని అంటామండి. అయితే మీరు గమనించండి, కొరింథీయులకు రాసేంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆ రోజు ఏ రోజో చెప్తున్నాడు అక్కడ. ఏ రోజు చూడండి ఒకసారి. నేను నీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడుచున్నటువంటి రాత్రి, ఏ రాత్రి? అప్పగించబడుచున్నటువంటి రాత్రి. అప్పగించబడుచున్నటువంటి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని విరిచి, రాత్రి అంటే ఏ సమయము? సాయంత్రం అంటే ఏ సమయము? మీరు గమనించండి, క్రీస్తు ప్రభువారు రొట్టె విరిచినది ఏ రోజు అంటే, నెక్స్ట్ డే హీఈస్ గోయింగ్ టు పనిష్, ఆయన్ని శిక్ష వేయబోతున్నారు తర్వాత రోజు. ఆ తర్వాత రోజు ముందుటి రోజున సాయంత్రం పూట, అనగా యూదులు పస్కాను ఆచరించే కాలము, సమయము సాయంత్రము 6 గంటల నుండి 9 గంటల వరకు యూదులు సహజంగా పస్కా పండుగను ఆచరిస్తారు. ఆ పస్కా పండుగను ఆచరించడానికి క్రీస్తు ప్రభువారు కూడా వచ్చాడు. వచ్చి ఆయన రొట్టె విరిచినండి సమయము 6 గంటల నుండి సాయంత్రము 9 గంటల వరకు. సమయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఆ రొట్టెని విరిచిన తర్వాత క్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయటానికి ఒక తోటలోకి వెళ్ళిపోయాడు. తోటలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో పాటు తన శిష్యులను కూడా తీసుకుని వెళ్ళాడండి. ఆయనతో పాటు తన శిష్యులను కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. సుమారుగా ఈ పస్కా అయిపోయిన తర్వాత, అనగా రొట్టెని విరిచిన తర్వాత వాళ్ళ మధ్య కొన్ని సంభాషణలు జరిగినాయి. ఎవరు గొప్ప, నీలో ఎవరు గొప్ప, మాలో ఎవరు గొప్ప అని వారు మాట్లాడుకునే సమయంలో వారి యొక్క పాదాలు కడిగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరు గొప్ప కాదు, మీరు అందరూ సమానులే అని చెప్పి కొన్ని విషయాలు వారికి బోధించి ప్రార్థన చేయటానికి ఒక తోటలోకి వెళ్ళాడు. సుమారుగా ఆ సమయము రాత్రి 10 గంటల దాటిన తర్వాత జరిగింది. అయితే అక్కడకు ప్రార్థన చేసుకోవడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటి యోహాను రాసినటువంటి యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆయన్ను బంధించడానికి వచ్చేసారు అక్కడికి. అంతటా సైనికులను, సహస్రాధిపతియు బంట్రోతును యేసును పట్టుకొని ఆయన బంధించి మొదట తీసుకుని వెళ్ళారు. ఎవరెవరు వచ్చారండి? సైనికులు, సహస్రాధిపతి. సహస్రాధిపతి అంటే, శతాధిపతి అంటే ఎంతమంది అండి? శతాధిపతి అంటే 100 మంది. సహస్రాధిపతి అంటే 1000 మంది. 1000 మందికి అధిపతి అయినటువంటి అధికారి ఎక్కడికి వచ్చాయంటే, ఆయనతో పాటు ఎంతమంది సైనికులు వచ్చి ఉండొచ్చు? 1000 మంది సైనికులు వచ్చి ఉండొచ్చు. ఆ 1000 మంది వారితో పాటు బంట్రోతు అనేక మంది ప్రజలు ఆయన యుద్ధకు వచ్చారు ఆయన బంధించడానికి. సుమారుగా అక్కడకు 1100 నుండి 1200 మంది సైనికులు గాని, అధికారులు గాని, బంట్రోతు గాని అందరూ కూడా కలిసి వచ్చి క్రీస్తు ప్రభువారిని ముట్టడి వేసేశారు. ఎప్పుడు జరుగుతుంది ఈ సమయం? పగలా రాత్రా?
రాత్రి రాత్రి ఏ సమయం అంటే సుమారుగా 1 గంట నుండి 2 గంటల ప్రాయములో క్రీస్తు ప్రభు వారిని అరెస్ట్ చేసిన విధానం అనేది మనకు కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, రాత్రి కాల సమయంలో క్రీస్తు ప్రభు వారిని బంధించారు. బంధించిన తర్వాత ఆయన్ని మొట్టమొదట ఎవరి యొద్దకు తీసుకుని వెళ్ళారంటే అన్న అనే వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అన్న అంటే పెద్ద అన్న, చిన్న అన్న, ఇంకొక అన్న అని అనుకోవద్దు. ఆయన పేరే అన్న. ఆయన పేరే అన్న అయితే ఆయన ఎదుటికి తీసుకుని వెళ్ళి క్రీస్తు ప్రభు వారిని నిలబెట్టేశారండి. ఎప్పుడు ఈ సమయము? మధ్యాహ్నమా, సాయంత్రమా, ఉదయమా? మధ్యరాత్రి కాల సమయంలో సుమారుగా 1 గంట నుండి 2 గంటల ప్రాయములో మధ్యరాత్రి కాల సమయంలో క్రీస్తు ప్రభు వారిని ఒక న్యాయాధిపతి ఎదుట, ఒక అధికారి ఎదుట నిలబెట్టారు. తీసుకుని వెళ్ళి ఎవరినైనా మధ్యరాత్రి కాల సమయంలో ఎవరినైనా కానీ తీర్పు తీర్చడానికి కానీ బంధించడానికి ఎవరినైనా ప్రయత్నం చేస్తారా? ఎవరిని కూడా ప్రయత్నం చేయరు. కానీ క్రీస్తు ప్రభు వారిని మధ్యరాత్రి కాల సమయంలో తీర్పు తీర్చడానికి అన్యాయ ఎదుట నిలబెట్టినప్పుడు అన్నా వేసండి ప్రశ్నలకు క్రీస్తు ప్రభు వారు సమాధానం చెప్పాడు. అయ్యా, నేను రహస్యంగా బోధించలేదే, ఎక్కడ నీతో పాటు ఉన్న వాళ్ళు కూడా నేను ప్రకటించలేండి, స్వార్థ విన్నారు కదా, వీళ్ళని అడగవచ్చు కదా, నేను ఎప్పుడు కూడా రహస్యమందు బోధించలేదనే మాట చెప్తున్న సమయంలో అక్కడ ఒక చిన్న సంఘటన జరిగిందండి. 18వ అధ్యాయము 22వ వచనంలో ఏం జరిగిందో చూడండి. ఆయన అంటే క్రీస్తు ప్రభు అలాగా మాట్లాడిన తర్వాత దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఎలాగ ఉత్తరం ఇచ్చుచున్నావని చెప్పి ఆయన ఏం చేశాడండి? అరచేతులతో కొట్టెను. మీకు తెలుసా, భూమి మీద క్రీస్తు ప్రభు వారి మీద మొట్టమొదట వేసినంటే దెబ్బిదే. క్రీస్తు ప్రభు వారి మీద ఒక బంట్రోతు, ఆఫ్టర్ ఆల్ ఒక ప్రధాన యాజకుని యొద్ద పనిచేసే ఒక బంట్రోతు క్రీస్తు ప్రభు వారిని ఏం చేశాడండి? అరచేతితో కొట్టాడు. ప్రధాన యాజకునికి ఎలాగైనా నువ్వు సమాధానం చెప్పేదని క్రీస్తు ప్రభు వారిని తన అరచేతితో కొట్టినప్పుడు క్రీస్తు ప్రభు వారు మౌనముగా ఉన్నాడు, మాట్లాడలేదు. ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నకు ఆయన తీర్పు తీర్చడానికి అర్థం కాక, ఆయనలో ఏ లోపము కనబడక ఆయన ఏం చేశాడంటే తర్వాత మరి ఒక స్థలానికి పంపించాడు. ఎక్కడికి పంపించాడంటే యోహాను సువార్త 18వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. త్వరగా చదవండి. అంతటా అన్న యేసును బంధించబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కైపా యొద్దకు పంపెను. ఎక్కడికి పంపించాడండి? అన్న క్రీస్తు ప్రభువుని ఎక్కడికి పంపించాడు? కైపా యొద్దకే. సమయం ఎంత? సుమారుగా అప్పటికి తెల్లవారలేదు. రాత్రి కాల సమయంలో క్రీస్తు ప్రభువుని ఏం చేశారంటే బంధించి అన్న దగ్గరికి తీసుకుని వచ్చి అక్కడ న్యాయం తీర్చాలని ప్రయత్నం చేస్తే వీలు పడక కైపా యొద్దకు తీసుకుని వెళ్ళారు. కైపా యొద్దకు దగ్గరికి తీసుకుని వెళ్తే కైపా కూడా క్రీస్తు ప్రభువుని ఎలాగా తీర్పు తీర్చాలో తెలియక ఆయన ఏం చేశాడంటే మహాసభకు అప్పగిచ్చేశాడు. మహాసభకు అప్పగిచ్చే సమయానికి సమయం ఎంత అయిందో తెలుసా? తెల్లవారైపోయింది. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము 66వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమని చెప్తాడో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 66వ వచనము. సమయమును మీరు జాగ్రత్తగా రాసుకోవడానికి ప్రయత్నించండి. ఉదయము కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకుని పోయి. ఎక్కడికి తీసుకుని వెళ్ళారండి? క్రీస్తు ప్రభు వారిని మహాసభలోకి తీసుకుని వెళ్ళారు. అనేక మంది ప్రజలు వచ్చారు. క్రీస్తు ప్రభు వారిని ఎలాగ న్యాయం తీరుస్తారో, క్రీస్తు ప్రభు వారికి ఎలాగ శిక్ష పడబోతుందో, క్రీస్తు ప్రభు వారిని ఎలాగ తీర్పు తీర్చబోతున్నారని చూడటానికి మహాసభలోనికి క్రీస్తు ప్రభు వారిని ప్రవేశపెట్టినప్పుడు అనేక మంది వచ్చారు. అక్కడ కూడా తీర్పు తీర్చినండి సమయంలో వాళ్ళకి కూడా అర్థం కానండి సమయంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుండి 7 వచ్చిన 67 వచ్చిన నుండి 68 వచ్చిన వరకు కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమని రాబడిందో చూడండి.
67 నుండి 68 వచనం వరకు. అప్పుడు అంటే ఆ తీర్పు తీర్చే సమయంలో క్రీస్తు ప్రభువారు వారికి నేను దేవుని కుమారుడని వారికి చెప్పిన సమయంలో ఆ మహాసభలో క్రీస్తు ప్రభువారిని నేను ఏం చేశారండి? ఉమ్మి వేసిరి. మొట్టమొదటి ఏం చేశారు? ఉమ్మి వేశారు. తర్వాత ఏం చేశారు? గుద్దారు. తర్వాత ఏం చేశారు? అరచేతులతో కొట్టారు. ఎక్కడ? మహాసభలో ఆయన ఏం చేశారంటే క్రీస్తు ప్రభువారు మౌనముగా అలాగా తల వంచుకుంటే ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. మనము ఉమ్మి వేయాలంటే ఎలాగేస్తాం? మనము భూమి మీదే మన నోట్లో నుండి ఉమ్మిని వేయాలంటే ఎలాగేస్తాం? ఏం చేస్తామండి? అని వస్తాం కదా. అదే శత్రువుని తిట్టి ఉమ్మి వేసే సమయంలో ఎలాగేస్తాం? గాండ్రించి చేస్తామంట అని అంటామంట. లేకపోతే ఇంకా రకరకాలండి. శత్రువు మీద ఉమ్మి వేసే సమయంలో భయంకరమైన శబ్దం చేస్తామండి. వీళ్ళు క్రీస్తు ప్రభువారు మీద ఉమ్మి వేసే సమయంలో ఎలాగేసి ఉంటారు? ఒకసారి చూడండి. సమాజ మందిరంలో క్రీస్తు ప్రభువారు వారి ఎదుట నిలబడినప్పుడు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన్ని గుద్ది ఆయన్ని అరచేతులతో కొట్టే సమయంలో క్రీస్తు ఏం చేశాడండి? ఏమైనా చేశాడా? ఏమీ చేయలేదండి. మౌనంగా ఉన్నాడు. మీకు ఒక విషయం తెలుసా? క్రీస్తు ప్రభువారిని బంధించక మునుపు క్రీస్తు ప్రభువారు సమాజం అంటే రహదారుల్లో ప్రయాణం చేస్తుంటే, సముద్ర మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే, వాడల్లో వెళ్తూ ఉంటే అసలు క్రీస్తు ప్రభువారు సముద్ర తీర ప్రాంతంలో ఒడ్డుని నిలబడి వాక్యం చెప్పడానికి స్థలము చాలక వాడలో కూర్చొని చెప్పేవాడు వాక్యాన్ని. మీకు తెలుసా? అలాగా అనేక మంది ప్రజలు క్రీస్తు ప్రభువారిని వెంబడించేవారు. ఆయన వెంబడించే సమయంలో ఆయన అనేక మందిని స్వస్థపరచు, కుంటి వారికి కాళ్ళుచ్చు, గుడ్డి వారికి కన్నులుచ్చు, అనేక మందిని స్వస్థపరచు ఉంటే మీకు ఒక ఉదాహరణ కూడా తెలుసు. ఒక ఇంట్లో ఒక వ్యక్తిని స్వస్థపరచడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి లోపల పెంకులన్నీ తీసి లోపలికి మంచం మీద దించారు. మీకు తెలుసా ఎందుకు దించారంటారు? మంచం మీద పండుకొని పెట్టి ఆయన ఎందుకు తిప్పవలసి వచ్చిందంటే లోపలికి అడుగు పెట్టడానికి స్థలం లేదు. అంత జనాంగం ఉన్నారు క్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు చాలా జాగ్రత్తగా క్రీస్తు ప్రభువారు ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళాడనేది ఈ రాత్రికాల సమయంలో మనం అందరం కూడా ఆలోచన చేసినట్లయితే ఆయన ముఖం మీద విమ్ము వేయటము, గొద్దటము, ఆయన కొట్టిన తర్వాత వాళ్ళు ఏమన్నారండి? నిన్ను కొట్టిన వాడు ఎవరో ప్రవచించమంటున్నారు. ఏం చేస్తున్నారండి? నిన్ను కొట్టినటువంటి వారు ఎవరో ప్రవచించమని హేళన చేస్తున్న సమయంలో క్రీస్తు మౌనముగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అటు తర్వాత మహాసభలో ఆయన్ని తీర్పు తీర్చడానికి వాళ్ళకి చేతగానే సమయంలో, ఆయనలో ఏ లోపం లేనండి సమయంలో ఆయన మరలా ఎక్కడికి పంపించారంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నట్లయితే మరలా క్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళాడండి? అంతటా వారందరూ లేచి అతనిని పిలాతు వద్దకు తీసుకుని వెళ్ళిరి. ఎక్కడికి తీసుకెళ్లారు? పిలాతు వద్దకు తీసుకుని వెళ్ళారు. అంతకు ముందు మధ్యరాత్రి కాల సమయంలో అన్నా దగ్గరికి తీసుకుని వెళ్ళారు. తర్వాత కాలం గడిచే కొలది ఆ కయపా దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఉదయకాల సమయం అయిన తర్వాత మహాసభకు అప్పగించారు. క్రీస్తు ప్రభువారిని రాత్రంతా ఏం చేస్తున్నారు? తిప్పుతూనే ఉన్నారు. బంధించి తిప్పుతూనే ఉన్నారండి. ఎక్కడా కూడా ఒక చోట కూడా కూర్చోబెట్టకుండా క్రీస్తు ప్రభువారిని తిప్పుతూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూనే ఉన్నారు. గుద్ది కొట్టి నిన్ను కొచ్చినది వారు ఎవరో ప్రవచించమని హేళన చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు క్రీస్తు ప్రభువారు ఎక్కడికి వచ్చారు? పిలాతు యొద్దకు వచ్చాడు. పిలాతు వద్దకు వస్తే పిలాతు కూడా ప్రశ్నించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన కూడా క్రీస్తు ప్రభువారిలో ఏ లోపము కనబడినటువంటి సమయంలో ఆయన ఏం చేస్తాడంటే హేరోదు దగ్గరికి పంపిస్తాడు. మరలా ఎక్కడికి పంపించాయండి? హేరోదు దగ్గరికి. లూకాసు వార్త 23వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నట్లయితే మరలా పిలాతు దగ్గర నుంచి ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నాడో చూడండి.
ఆ హేరోదు నద్దుకు ఆయన పంపెను. ఎవరు పంపించారు? పిలాతు పంపించాడు. ఎక్కడికి పంపించాడు? హేరోదు నద్దుకు పంపించాడు. హేరోదు ఏం చేశాడంటే, క్రీస్తే గొప్ప వ్యక్తి, అద్భుతాలు చేసే వ్యక్తి, ఆయన నా దగ్గరికి వస్తున్నాడని సంతోషంగా ఆయనతో మాట్లాడాలని ఆనందంగా ఉన్నాడు. కానీ క్రీస్తు ప్రభు ఆయన దగ్గరికి వచ్చి తీర్పు తీర్చడానికి ఆయన నిలబడినటువంటి సమయంలో ఆయన ఏం చేశాడంటే, అయ్యా నీవు నా ప్రాంతానికి సంబంధించి నీవు మరలా ఆయన్ని తీర్పు తీర్చడానికి అవకాశం లేని సమయంలో ఏ లోపము ఆయనలో కనబడినటువంటి సమయంలో ఆయన మరలా హేరోదు ఏం చేస్తాడు? పిలాతు దగ్గరికి పంపిస్తాడు.